ఈరోజు దేవుని వాగ్దానము. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. నిజమే, మనమేమి అడిగినను అది ఆయన మనకు క్షేమమును కలుగజేసేదైతే దేవుడు తప్పక ఇస్తాడు. కృపగల దేవుడు ఇంతవరకు నువ్వు అడిగినా అడగకపోయినా ఎన్నో అవసరతలు తీర్చాడు. ఇంతవరకు నిన్ను సజీవుల లెక్కలో నిలవబెట్టాడు. ఇకను నిలవబెడతాడు. నిన్ను ఆత్మీయ మేలులతో తృప్తిపరుస్తాడు. విశ్వాసం వదిలిపెట్టకు. నీ విశ్వాస పరిమాణమే నీ జీవితం పట్ల దేవుని కార్యాలను నిర్ణయిస్తుంది. రక్తస్రావం గల స్త్రీ విశ్వసించింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడతానని. ఆమె విశ్వాసం ఫలించింది. ఆమె స్వస్థత నొందింది. ఈరోజు నువ్వు విశ్వసించు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని, నీ పరిస్థితి మారుతుందని, దేవుడు నీ భవిష్యత్తును ఉన్నతంగా ఉంచబోతున్నాడని, అసాధ్యములన్నీ ఆయన సుసాధ్యం చేయబోతున్నాడని విశ్వసించు. నీ ఎదురుగా ఉన్న పర్వతాలు పెగిలించబడుతున్నాయని, నిన్ను అవమానించిన వారి ఎదుటే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడని, నిన్ను దూషించిన వారే నిన్ను పొగిడే రోజు రానుందని విశ్వసించు. కోల్పోయినవన్నీ మరలా పొందుకుంటావని. నీ విశ్వాసం చొప్పునని నీకు జరుగునుగాక. ప్రార్థన. దేవా, మీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నీ నామం పేరిట మేమేది విశ్వసించి అడిగినను మాకు అది ఇవ్వబడుతుందని ఎరిగి నిన్ను అడుగుతున్నాము తండ్రి. మా జీవితాలు అస్తవ్యస్తమై ఉన్నవి. ఎన్నో పరిస్థితుల మధ్య ఎవరికీ చెప్పుకోలేని బాధలతో మా జీవితాలు నిండి ఉన్నాయి తండ్రి. కరుణించి మా బ్రతుకులు నీ చేతిలోనికి తీసుకొని నీవే సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.